సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో జెడ్పీ డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ పదం స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఇంటింటికి చెత్త సేకరణను ప్రోత్సహించి పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమం అమలుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షాలెట్ సిబ్బంది పాల్గొన్నారు. సపరేట్గా సీఈఓలు, డిప్యూటీ సీఈఓలకి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని క్లాస్ తీసుకున్నారు. అందరికీ ఆత్మకూరు నెక్స్ట్ ఆత్మకూరు మెయిన్లీ ట్యాక్స్ కలెక్షను, డ్రింకింగ్ వాటర్ ఇస్తుంటే శానిటైజేషన్ నేను పథకాలకి 90% సాల్వ్ అవుతుంది. సో పంచాయతీ సెక్రటరీ అందరూ మాత్రం అతని డిప్యూటీ ఎంపీడీఓస్ కూడా వీటిలో చెప్పారు. కాబట్టి డిపార్ట్మెంట్ని సెన్షన్ చేసి చెప్పండి గట్టిగా. మంత్రి గారు స్ట్రాంగ్గా చెప్పారు. మన కమిషనర్ గారు కానీ మన మంత్రి ఆటలాటలకి తెలుసు. మన సత్యనారాయణ మనం హైలైట్ చేయలేక ప్రజలకి ఒక మాట చెప్పింది నాకు తెలియదు. నా పేరు వై బ్రహ్మయ్య. నేను మన జెడ్పీపీ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓని నెల్లూరు. ఇవాళ మొన్న సంఘం మండలానికి వచ్చి ఇక్కడ పంచాయతీ సెక్రటరీస్తో సమావేశం ఏర్పాటు జరిగింది ఎండీ గారి ఆధ్వర్యంలో. ఈ సమావేశంలో జనరల్గా పంచాయతీ సెక్రటరీస్కి ప్రైమరీ డ్యూటీస్కి వచ్చి రివ్యూ చేసుకున్నాము. దాంతోపాటుగా స్వచ్ఛ పదం స్వచ్ఛ రథం అని మన ప్రభుత్వము, ముఖ్యంగా మా మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ శానిటేషన్, పంచాయతీల్లో శానిటేషన్ ఒకటి అంటే పారిశుధ్యం, నెక్స్ట్ తాగునీరు, ఇట్లాంటి వాటిల్లో చాలా పర్టికులర్గా మాకు క్లియర్ కట్గా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ గ్రామ స్థాయికి తీసుకెళ్ళటం కోసమని ఫీల్డ్లో ఉన్న పంచాయత్ సెక్రటరీసు, డిప్యూటీ ఎంపీడీఓస్, ఎంపీడీఓ గారితో సమావేశం ఏర్పాటు చేసుకొని మండలాలు విజిట్ చేసి ఇప్పుడు ఫీల్డ్కి కూడా వెళ్ళి ఆ స్వచ్ఛరథం అవన్నీ ఎట్లా జరుగుతున్నాయనే చూడబోతున్నాం. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంది. మంత్రి గారు ప్లస్ మా కమిషనర్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశాల మేరకు. సో విలేజెస్లో మనం ఇప్పుడు పట్టణాల్లో ఎట్లయితే అపార్ట్మెంట్లోనూ ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త ఎట్లయితే తీసుకెళ్తారో అదే రకంగా మన దగ్గర కూడా అలవాటు చేయాలి. 3 నెలలకైనా 4 నెలలకైనా మనోళ్ళు కూడా అలవాటు పడతారు. అప్పుడు రోడ్డు మీద చెత్త వేయకూడదు పోద్ది. ఆ రోడ్డు మీద చెత్త వేస్తే ఆ రోడ్డు మీద చెత్త కాలువలో పడి కాలువ ఆగిపోయి అక్కడ మళ్ళీ దోమలు పేరుకొని మళ్ళీ జబ్బులు వచ్చి ఒకదానికి కనెక్టెడ్. కాబట్టి ఒక మంచి యొక్క సాంప్రదాయాన్ని అలవాటు చేయాలి విలేజెస్లో. టౌన్లో ఉన్నవాళ్ళు ఇదే పల్లెటూరు అయిన టౌన్కి వస్తేనేమో డస్ట్బిన్ ఇస్తారు, అదే పల్లెటూరుకి వెళ్తేనేమో పక్కన పడేస్తుంటారు. ఎక్కువ మంది, అందరూ కాదు, కొంతమంది. సో ఆ పరిస్థితులను తీసి హెల్దీగా ఉంచాలి పల్లెటూళ్ళని, పల్లె ప్రజల్ని, అందరినీ అని చెప్పే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ రథం స్వచ్ఛ పదం అనే ప్రోగ్రాం పెట్టారు. సో దాని గురించి మా వాళ్ళందరినీ సెన్సిటైజ్ చేసి ఫిజికల్గా కూడా ఫీల్డ్కి వెళ్ళి ప్రతి మండలంలో ఒక విలేజ్ 2 విలేజ్లు ర్యాండమ్గా చూసి అద్దులు ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే కూడా సరి చేయడం కోసం వచ్చామండి ఇక్కడికి. అదే రివ్యూ జరుగుతుంది ఇక్కడ. స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి ఇంకా అప్డేట్ అయితే ఇంకా ఏమీ రాలేదండి. సో ఇలా ఉన్న ప్రస్తుతం ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్ గారి టర్మ్ అయిపోగానే ఎలక్షన్లు పెడతానికైతే ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతుంది కదండి. ఇదంతా క్లోజ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఎలక్షన్కి వెళ్తారని అందరూ అనుకుంటున్నాము. మేమైతే మా యంత్రాంగం అయితే అంతా రెడీగానే ఉంది. అన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని మొత్తం నీట్గా రెడీగా పెట్టుకొని ఉన్నాం. ఎప్పుడు ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళమంటే అప్పుడు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నాం. అది కూడా సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న
ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.